ఐ బెట్ చూసేవాళ్ళు జాగ్రత్తగా వినండి, మీకోసమే ఇది చాలా ఉపయోగపడే గొప్ప వీడియో. మర్చిపోకండి, అమ్మతోటి ఇది విన్నోళ్ళు డెఫినెట్గా జీవితాంతం మర్చిపోరు. ఇది నా ఛాలెంజ్. ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. ఒక సిస్టర్ పేరు కథ, ఒక సిస్టర్ పేరు నిజం. ఈ ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు ఒక సాధువు ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ సాధువుకి ఇద్దరు సిస్టర్స్ చాలా సేవ చేస్తారు. వాళ్ళు చేసిన సేవని మెచ్చుకొని ఆ సాధువు వాళ్ళకి ఒక మిర్రర్ ఇస్తాడు. మిర్రర్ తెలుసు కదా, అద్దం, మన ముఖం చూసుకునే అద్దం. దయచేసి వినండి, ఇది ఐ బెట్ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. అయితే ఇంతవరకు అద్దము తెలియని ఈ కథ మరియు సత్యము, అద్దం చూడగానే అద్దంలో ముందుగా వెళ్ళి చూసింది సత్యం. సత్యం చూసుకొని ఏమనుకుంటుందంటే, నా అంత గొప్ప అందమైన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, నేనే చాలా అందంగా ఉంటాను, నాకంటే గొప్పగా ఎవరు లేరు అని ఒక ఫీలింగ్లో మురిసిపోతుంది. అది చూసిన కథకి కూడా అద్దం తీసుకొని చూసరికి దీనికి కూడా అనిపిస్తుంది, నేనే చాలా గొప్పగా అందంగా ఉంటాను, నేనే అందరికంటే అందకత్తెని అని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంతవరకు కలిసి మెలిసి ఉన్న సిస్టర్స్, చెల్లెళ్ళు ఇప్పుడు ఒక కాంపిటీషన్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఈ ఇద్దరిలో, మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందంగా ఉంటారు, నువ్వా నేనా అనే ఒక పోటీ వచ్చేసరికి ఇద్దరు కలిసి ఒక నిశ్చయానికి వస్తారు. వినండి, ఇక్కడే టర్నింగ్ పాయింట్ స్టోరీది. ఏం చేస్తారు, నువ్వు రెడీ అవ్వు, నువ్వు ఊర్లోకి వెళ్ళి ఒక సెంటర్లో చెట్టు దగ్గర నిలబడు, నిన్ను చూడటానికి ఎంతమంది వస్తారు, నేను కూడా వెళ్తాను, నేను వెళ్తే ఎంతమంది వస్తారో చూద్దామని కథ చెప్తుంది. మళ్ళీ వినండి, చెప్తాను. కథ ఏమంటుంది, సత్యంతో నువ్వు గొప్ప, నేను అందమా, నీ అందం గొప్పదా అని తెలుసుకోవటానికి మనం నడుచుకుంటూ ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గర నిలబడదాము, దాన్ని బట్టి మనకి ఎవరు అందమైన వాళ్ళు తెలుస్తుందండి. సత్యం ముందు అనుకుంటుంది, చలో ఇది బాగుంది అని. సత్యం ఏం చేస్తుంది, రెడీ అయ్యి ఊర్లోకి వెళ్ళే ముందు రెడీ అయ్యి చిన్న స్టెప్, సత్యం ఏం చేస్తుంది, చిన్న స్టెప్ అయ్యేసరికి ఊర్లో ఉన్న తలుపులన్నీ, కిటికీలన్నీ, జనాలన్నీ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని, కిటికీలు వేసుకొని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది నడిచిన దారిలో అందరూ ఆశ్చర్యం కలుగుద్ది దాన్ని, ఆ సత్యానికి. ఎవ్వరు చూడరు, దాని ముఖం కూడా చూడరు. తలుపులు వేసేసుకుంటారు, విండోస్ క్లోజ్ చేస్తారు, పారిపోతారు, ఇంటిలో దూరిపోతారు. ఆ సత్యము అలా వెళ్తూ చెట్టు కింద కూర్చొని బాగా ఏడ్స్తూ ఉంటుంది. ఇది గమనించిన కథ తాను తన టైం వచ్చినప్పుడు చాలా శృంగారం చేసుకొని, కలర్ఫుల్గా డ్రెస్ వేసుకొని, చెవులకన్ని ముత్యాలు వేసుకొని, కాళ్ళకి పట్టీలు వేసుకొని, చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి, బ్యూటీ పార్లర్ వెళ్ళినట్టుగా రెడీ అయ్యి ఆ ఊర్లో ఒక్క స్టెప్ అయ్యగానే ఆ కాళ్ళకు ఉన్న గజ్జలతో సౌండ్కి అన్ని కిటికీలు తెచ్చిపోయి అందరు బయటికి వచ్చేసి దీన్ని ఫాలో చేస్తూ ఊరికి వెళ్ళేసరికి అందరూ ఈ కథని ఫాలో చేస్తారు. కథపై వెళ్ళేసరికి ఆ నిజం ఏడుస్తూ కూర్చుంటే కథపై చెప్తుంది నిజానికి, నువ్వు ఏడవద్దు, నిజం తెలుసుకో, నాతో రా అని కథ నిజాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది. ఈ కథ ఎందుకు చెప్పామంటే, మీరు నిజం చెప్పాలన్నా దాన్ని డెకరేట్ చేయకపోతే వినేవాళ్ళు ఉండరు, నిజాన్ని ఎవరు ఇష్టపడరు. మీరు నిజం చెప్పాలన్నా దాన్ని శృంగారం చేసి ఒక స్టోరీ రూపంలో చెప్తేనే కానీ నిజం ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఈ నిజమైన సత్యాన్ని మీ ఇంట్లో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీరు ఏమైనా నిజం చెప్పాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక స్టోరీ విషయంలో, స్టోరీలాగా చెప్తే కానీ నిజము అర్థం కాదు. నిటారుగా నిజం చెప్తే ఎవరు వినటానికి రెడీ ఉండదు. ఇది జీవిత సత్యము, రాసి పెట్టుకోండి. ఐ బెట్ ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ యూ లాట్.
థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వీడియోస్ సింగ్ సాఫ్ట్ స్కిల్స్లో వస్తుంటాయి. మీరు కనెక్ట్ అవుతే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొన్ని లింక్స్ మా కింద ఇస్తాం, వాళ్ళ లింక్స్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.